హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఓలా S1 ఎయిర్ గురించి డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. ఈ వీడియోలో మనం ఈ బండి యొక్క ప్రైస్ కానీ, ఇది ఇచ్చే రేంజ్ కానీ, ఈ బండి యొక్క కంఫర్ట్ అండ్ సస్పెన్షన్ ఎలా ఉందో ఈ వీడియోలో మొత్తం మనం అయితే తెలుసుకుందాం. ఓలాలో మనకు చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఓలా S1 Pro అని, ఓలా S1 X Plus అని, ఓలా S1 ఎయిర్ అని, ఇలా మనకు చాలా వేరియంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో మన దగ్గర ఉన్నది ఓలా S1 ఎయిర్. చాలామంది మన వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. సో మన ముందు ఉన్నది ఓలా S1 ఎయిర్. ముందుగా మనం ఈ వీడియోలో ఈ స్కూటీ యొక్క అవుటర్ లుక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం హెడ్లైట్స్ గురించి మాట్లాడుకున్నైతే దీంట్లో మనకు ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. మనకు ఒకటి హై బీమ్ అండ్ ఒక లో బీమ్ అయితే ఉంటుంది. ఇవి మనకు చాలా బ్రైట్గా అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడు పైన చూసుకున్నట్లయితే ఇదంతా మనకు ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. సో దానికన్నా కింద కోసం మనకు హెడ్లైట్స్ అయితే ఉన్నాయి. దాని కింద మనకు ఓలా ఒక బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా మనకు మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. అండ్ ఆల్సో కింద చూసుకున్నట్లయితే మనకు నెంబర్ ప్లేట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో కింద మనకు ఫెండర్ కూడా ప్లాస్టిక్తో అయితే వస్తుంది. అండ్ ఆల్సో ముందులో మనకు సస్పెన్షన్ అయితే ఉంది. దీంట్లో మనకు 2 టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సో ఇదండి మన ఫ్రంట్ ప్రొఫైల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తుంది. ఇదే మనకు లెఫ్ట్ టర్న్ ఇండికేటర్, అలానే ఇది మనకు రైట్ టర్న్ ఇండికేటర్. ఇదండి మనకు ఓవరాల్ ఫ్రంట్ ప్రొఫైల్ అయితే. మనం సైడ్ చూసుకుంటే అయితే సైడ్లో మనకు ఇక్కడైతే మనకు బ్యాటరీ అయితే వస్తుంది. మనం ఇక్కడ లెగ్స్ పెట్టుకుంటాం కదా, దీని కింద అయితే మనకు మొత్తం బ్యాటరీ అయితే ఇచ్చారు వాళ్ళు. అలానే మనకు సైడ్ చూసుకుంటే అయితే వీళ్ళ బ్రాండ్ ఒక బ్యాడ్జింగ్ అయితే ఏం కనిపిస్తలేదు. ఇది మొత్తం మనకు ఒకటే ఫ్రేమ్లో అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్న పిల్లల కోసం ఒక ఫుటర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ చూసుకుంటే అయితే బ్యాక్ సైడ్లో మనకు ఛార్జింగ్ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ S1 ఎయిర్ అనే బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది. ఇది మనకు ఛార్జింగ్ పాయింట్. అండ్ ఆల్సో వెనకాల చూసుకుంటే అయితే మనకు ఇది లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తున్నాయి. అలానే మధ్యలో మనకు టైలైట్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్లో మనకు ఒక రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. దాని కిందనే మనకు నెంబర్ ప్లేట్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు ఓవరాల్ S1 ఎయిర్ యొక్క బ్యాక్ ప్రొఫైల్. అలానే రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే అయితే రైట్ సైడ్ కూడా మనకు సేమ్ లెఫ్ట్ సైడ్ ఎట్లా ఉందో అలానే ఉంటుంది. ఏం చేంజెస్ అయితే ఉండవు. ఇది మనకు ఓవరాల్ S1 ఎయిర్ యొక్క లుక్. అండ్ ఆల్సో మనం దీని ఒక బూట్ స్పేస్ అయితే చూద్దాం. బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకు బటన్ అయితే ఇచ్చారు. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ట్రంక్ ఓపెన్ అని కనిపిస్తుందా, ఇలా కనిపించిందని మనకు బూట్ అయితే ఓపెన్ అయినట్టు. సో మనం చూసుకుందాం. బూట్లో మనకు చాలా ప్లేస్ అయితే ఉంది. ఒక హెల్మెట్ కూడా మనకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి మళ్ళీ ట్రంక్ క్లోజ్ చేయడం కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ముందల డిస్ప్లే చూసుకున్నట్టయితే దీంట్లో మనకు టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. ఒకసారి చూడండి మీరు. ఈ పవర్ బటన్ వచ్చేస్తే మనకు డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా మనకు హ్యాండిల్ బార్ పైన ఏమేమి ఉన్నాయో మనం అయితే దాని గురించి అయితే మాట్లాడదాం. ముందుగా మనం హ్యాండిల్ బార్ పైన చూసుకుంటే మనకు లైట్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. అలానే పక్కలో మనకు క్రూజ్ కంట్రోల్, అలానే రివర్స్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దానికన్నా కొంచెం కిందికి వస్తే మనకు ఇండికేటర్ ఒక బటన్ అయితే కనిపిస్తున్నాయి. అలానే దానికన్నా ఇంకా కిందికి వస్తే మనకు ఆర్ఎన్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్లో మనకు ఇదేమో మోడ్ బటన్, అంటే మనకు ఈకో మోడ్లో పోవాలా, నార్మల్ మోడ్లో పోవాలా, అలానే స్పోర్ట్ మోడ్లో పోవాలనేది ఇది ఒక బటన్. అండ్ ఆల్సో ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్, అంటే మొత్తం డిస్ప్లేని ఆన్ అండ్ ఆఫ్ చేసే బటన్. అండ్ ఇవి చూసుకుంటే మనకు ఈ 3 బటన్స్ ఉన్నాయి కదా, ఇవి మనకు మీడియాని కంట్రోల్ చేస్తాయి. ఇదేమో సౌండ్ ఎక్కువ పెట్టుకోనికి, ఇదేమో సౌండ్ తక్కువ చేసుకోనికి. అండ్ అలానే ఇది స్టాప్ అండ్ ప్లే బటన్. అండ్ అలానే కింద చూసుకుంటే మనకు ఇక్కడ 2 గ్లోవ్ బ్లాక్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో మనం ఏదైనా వస్తువులు కానీ లేకపోతే మొబైల్ కానీ పెట్టుకోనికి మనకు వాళ్ళు ప్లేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, అండ్ ఇదొకటి ఇవి మనకు 2 అయితే స్పీకర్స్ అనమాట. మనకు సౌండ్ కానీ లేకపోతే ఇండికేటర్ సౌండ్ కానీ చూడండి ఇప్పుడు ఇలా ఈ ఇండికేటర్ సౌండ్ కానీ లేకపోతే పాటలు పెట్టుకున్నప్పుడు ఆ సౌండ్ మొత్తం మనకు దీంట్లో అయితే వినిపిస్తుంది. ఈ 2 స్పీకర్లని ఒకసారి క్లియర్గా చూపిస్తాయి చూడండి స్పీకర్స్ని. ఇలా అయితే మనకు స్పీకర్స్ అయితే ఉంటాయి. దీని లోపలనే మనకు చిన్న గ్లోవ్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు హ్యాండిల్ బార్ పైన ఉన్న బటన్స్ అండ్ స్పీకర్స్ గురించి. అండ్ ఆల్సో మనకు 2 సైడ్ మిర్రర్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. దీంట్లో మనకు 165 నుంచి 170 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. నాకైతే ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. 165 ప్లస్ అని అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఆల్సో దీంట్లో మనకు వెనకలు అయితే హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్లో మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో దీని బ్రేకింగ్ గురించి మాట్లాడుకుని అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 2 అయితే డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. దీంట్లో డిస్క్ బ్రేక్ అయితే లేదు. అండ్ దీనిలో టైర్స్ గురించి మాట్లాడుకుని అయితే ఫ్రంట్లో మనకు 90/90 12 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. అండ్ రియర్లో కూడా మనకు 90/90 12 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. వెనకాల మనకు కనిపిస్తుంది కదా, ఇది బండి ఒక మోటార్. దీన్ని మనం హబ్ మోటార్ అని అంటాము. దీంట్లో చాలా పీక్ పవర్ అయితే ఉంది. అసలు దీంట్లో 3 kW ఒక బ్యాటరీ అయితే ఉంది. అండ్ అలానే మోటార్ చూసుకుంటే అయితే చాలా పవర్ఫుల్ అయితే ఉంది. నేను ఒకసారి మీకు టెస్ట్ రైడ్ అయితే చేసి చూపిస్తా, చూడండి ఏ విధంగా ఉంటుందో. అండ్ ఆల్సో ఇది మనకి ఇప్పుడు పార్కింగ్ మోడ్లో అయితే ఉంది. దీంట్లో మనకు వేరే మోడ్స్ అయితే ఉంటాయి, అవన్నీ మీకు నేను చూపిస్తాను తర్వాత. అండ్ ఆల్సో ఈ డిస్ప్లే గురించి మనం తర్వాత ఒక డీటెయిల్ వీడియో అయితే చేసుకుందాం. సో చలో మనం టెస్ట్ అయితే చేసేద్దాం. సో ముందుగా మనం ఈ స్కూటీ ఆన్ చేయాలంటే ఈ పవర్ బటన్ అయితే ఒత్తాలి. ఈ పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది. ఈ డిస్ప్లేలో మనకు ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ అయితే మనం కొట్టాలి. సో ఇలా డిస్ప్లే ఓపెన్ అయినప్పుడు మనం ఈ బటన్ వస్తే మనకు డ్రైవింగ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది.
మనం బ్రేక్ ప్రెస్ చేసి మనం ఈ బటన్ అయితే వద్దాలి, మనకు డ్రైవింగ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. సో మనం ఇప్పుడు యాక్సిలేటర్ ఇచ్చి ముందరకైతే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ నార్మల్ మోడ్ అని కనిపిస్తుంది కదా, అంటే సో మనం ఇప్పుడు నార్మల్ మోడ్లో ఉన్నాం. దీన్ని ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మనం స్పోర్ట్స్ మోడ్కి అయితే వెళ్ళిపోతుంది. స్పోర్ట్స్ మోడ్లో చాలా అంటే చాలా పీక్ పవర్ అయితే ఉంది. మనం ఏమంటామంటే రాకెట్ లాగా అయితే ఇది అయితే వెళ్ళిపోతుంది, చాలా పీక్ పవర్ అయితే ఉంది. అలానే ఈ బటన్ని మనం కొంచెం ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకు ఈకో మోడ్లోకి అయితే వస్తుంది. ఈకో మోడ్లో మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే మనము లైక్ ఏంటంటే రోడ్ అయితే ఖాళీగా ఉంది, ఎవరు లేరు, నేను ఒక్కనే వెళ్తున్నాను అనుకో, అప్పుడు ఈకో మోడ్లో పెట్టి మనమైతే వెళ్ళిపోవచ్చు. కానీ మీరు ట్రాఫిక్లో ఉండి ఈకో మోడ్ ఆన్ చేసారు అనుకో చాలా ఇబ్బంది అయితే పడతారు. ఎందుకంటే ట్రాఫిక్లో ఈకో మోడ్లో పికప్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం సడన్ పికప్ కావాలనుకుంటే మనకైతే దీనిలో రాదు కాబట్టి మనం ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు కష్టమైతే అవుతుంది. సో ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు నార్మల్ మోడ్లో వెళ్ళడం చాలా బెటర్ అని నేనైతే చెప్తాను. అలానే స్పోర్ట్స్ మోడ్లో మీకు ఏదైనా అర్జెంట్ పని ఉన్నా, లేకపోతే బ్యాక్ సైడ్ ఎవరైనా పర్సన్ ఎక్కించుకొని లైక్ ఏదన్నా చెడాకంటే లైక్ ఏమైనా ఎత్తున్న ప్లేస్ ఎక్కిస్తున్నా కూడా స్పోర్ట్స్ మోడ్లో పెట్టి ఎక్కిస్తే మనకు చాలా సింపుల్గా అయితే ఎక్కేస్తుంది. అండ్ దీని సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నైతే చాలా అంటే చాలా మంచి సస్పెన్షన్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఏదైనా స్పీడ్ బ్రేకర్ ఎక్కించినా కానీ ఏదైనా గుంతలో పెట్టినా కూడా సస్పెన్షన్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. అంటే మనకు ఆ ఫీల్ అయితే తెలుస్తలేదు అనమాట, అంటే గుంతలో పడ్డ ఫీల్ అయితే మనకు తెలుస్తలేదు, చాలా మంచిగా ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. అండ్ దీని ఒక కాస్ట్ గురించి మాట్లాడుకున్నైతే ఇది మనకు 1,05,000 అయితే ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే చెప్తున్నారు. సో మనకు 1,05,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అంటే మన చేయికి వచ్చే వరకు 1,10,000 నుంచి 1,20,000 అయితే పడుతుంది. అంటే ఒక్కొక్క ఏరియా బట్టి ఒక్కొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. మా దగ్గర అయితే ఇది 1,10,000 నుంచి 1,15,000 అయితే ఉంది. సో దీంట్లో ఉన్న బ్యాటరీ మనకు ఫుల్ ఛార్జ్ కావడానికి 5 అవర్స్ అయితే కంప్లీట్గా అయితే తీసుకుంటుంది. అదే ఒకవేళ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే 1 అవర్లో మీకు కంప్లీట్గా 100% అయితే ఎక్కేస్తుంది. మీరు ఎప్పుడైతే బ్యాటరీ 100% అయితే పెట్టకండి, 95 to 97 ఈ విధంగా అయితే పెట్టండి, లేకపోతే 90 నుంచి 95 మధ్యలో అయితే పెట్టండి. అండ్ ఆల్సో మీరు ఎప్పుడైనా సరే కంప్లీట్గా డ్రైన్ అయితే బ్యాటరీ అయితే వేయకండి, మినిమం ఒక 20% ఉండేలా చూసుకోండి. సో అలా ఉండడం వల్ల ఏంటంటే మనకు బ్యాటరీ ఒక లైఫ్ అయితే ఎక్కువ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా లాంగ్ వెళ్ళిరు అనుకో, అంటే లైక్ ఇప్పుడు 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ వెళ్ళిరు అనుకో, వెళ్ళినాక వెంటనే ఇంటికి వచ్చిన వాడు ఛార్జింగ్ పెట్టకండి. అలా ఛార్జింగ్ పెడితే ఆల్రెడీ మన స్కూటీ అయితే తిరిగినాం, సో అది కూడా హీట్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు మళ్ళీ వెంటనే ఛార్జింగ్ పెడితే అదొక హీట్ జనరేట్ అయ్యి మనకు స్కూటీ యొక్క బ్యాటరీ అయితే పాడయ్యే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. సో ఈ బండి మనకు రేంజ్ ఎంత ఇస్తుందంటే కంపెనీ వాళ్ళు చెప్పేది అయితే 150 కిలోమీటర్స్ అయితే చెప్తున్నారు. కాకపోతే మనము మొత్తం ఈకో మోడ్లో అయితే వెళ్ళలేము. సో మొత్తం ఈకో మోడ్లో వెళ్ళలేము కాబట్టి 150 నుంచి అయితే మనం తీసేద్దాం. సో నార్మల్గా మనం ఎటు చూసుకున్నా కూడా అంటే నాకు కంప్లీట్గా ఇచ్చిన మైలేజ్ ఎంత ఉందంటే లైక్ రేంజ్ 80 to 90 మధ్యలో అయితే ఉందబ్బా. వాళ్ళు 150 చెప్పారు కానీ మనం మధ్యలో మోడ్ స్విచ్ చేస్తుంటాం కాబట్టి సో 80 నుంచి 90 అయితే మనం యావరేజ్ మైలేజ్ అయితే వేసుకోవాలి. సో యావరేజ్ రేంజ్ అయితే వేసుకోవాలి. మనం కంప్లీట్గా ఈ స్కూటీ మనం తీసుకోవచ్చా వద్దా అంటే ఒకవేళ మీరు డైలీ ఆఫీస్ కానీ లేకపోతే డైలీ కాలేజ్ కానీ వెళ్ళే వాళ్ళు అయితే ఈ స్కూటీ అయితే తీసుకోవచ్చు. ఎవరికి బాగా సజెస్ట్ చేస్తా అంటే లైక్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకోండి అబ్బా, చాలా అంటే చాలా మజా అయితే వస్తుంది ఈ స్కూటీ. స్పోర్ట్స్ మోడ్లో పెట్టి తొక్కిస్తే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది ఈ స్కూటీ. సో మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా పర్లేదు తీసుకోవచ్చు. కాకపోతే కాలేజ్ స్టూడెంట్స్కి మనకు బైక్ ఇచ్చే ఫీల్ అయితే ఈ స్కూటీ అయితే ఇస్తుంది. ఇంకా దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే దీని యొక్క ప్రోన్స్ అండ్ కాన్స్ అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు చెప్తాను. అలానే ఈ డిస్ప్లే గురించి కూడా మనం మొత్తం కంప్లీట్గా నెక్స్ట్ వీడియో అయితే తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మచ్చా. థ్యాంక్ యూ.